ఊటీ, దీనికి మరొక పేరు ఉదకమండలం. ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో నీలగిరి కొండల్లో ఉంది. ఇది సముద్ర మట్టానికి సుమారుగా 7,350 అడుగుల ఎత్తులో ఉంది. దక్షిణ భారతదేశంలో బాగా ఎత్తైన ప్రదేశాల్లో ఉండే వాటిలో ఇది మొదటిది. అయితే ఇక్కడికి చేరుకోవాలంటే ట్రైన్ ద్వారా రావచ్చు. ట్రైన్ ద్వారా మెట్టిపాళెం వరకు వచ్చి మెట్టిపాళెం నుండి టాయ్ ట్రైన్, ఊటీకి టాయ్ ట్రైన్ ఉంది. అయితే ఆ సీట్లు లిమిట్గా ఉంటాయి అన్నమాట. అందువలన కారు ఎంచుకుంటారు కొంతమంది గవర్నమెంట్ నడిపే ఆర్టీసీ బస్సుల్లో కూడా వెళ్తూ ఉంటారు. అయితే వెళ్ళేటప్పుడు దాదాపుగా మెట్టిపాలెం నుంచి సుమారుగా ఊటీ చూడాలనుకునేవారు చలికాలం అయితే చాలా బాగుంటుంది. తర్వాత వర్షాకాలం కూడా బాగానే ఉంటుంది. అయితే ఈ దారి ప్రయాణం అంతా కూడాను వర్షాకాలం అయితే చాలా పచ్చదనంతో దుప్పటి కప్పినట్టు చాలా అందంగా కనిపిస్తుంది. లోయలు, పర్వతాలు, కొండలు, గుట్టలు, సొరంగ మార్గాలు, ఘాట్ రోడ్డు మీద ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అయితే ఈ దారిలో మనం టాయ్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు దాదాపుగా 6 స్టేషన్లు 7 స్టేషన్ల దాకా మనకు కనిపిస్తాయి. మెట్టుపాళెం, పునూరు, అరవంకాడు, కెట్టి, లవడేలు, తర్వాత వెల్లింగ్టన్, ఉదకమండలం, ఇట్లా దాదాపుగా ఈ స్టేషన్స్ అన్నీ మనకు దారిలో కనిపిస్తాయి. అయితే ఉదకమండలం చేరుకున్న తర్వాత అక్కడ చూడవలసిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ, తర్వాత బొటానికల్ గార్డెను, రోజ్ గార్డెను, కెట్టి వ్యాలీ, ఇది ప్రపంచ ప్రసిద్ధి 2వ అతిపెద్ద లోయ వ్యాలీ. ఇది చూడటానికి చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఈ దారి పొడవున ప్రయాణం చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఎండాకాలం మేము వెళ్ళింది ఎండాకాలం కావడంతో అప్పటికే అంతా ఎండిపోయింది. అయినప్పటికీ కూడాను అక్కడ వాతావరణం బాగా చల్లగా రగ్గులు కప్పుకోవాల్సిన పరిస్థితి మే నెలలో. మరి దాన్ని బట్టి మీరు చలికాలం, వర్షాకాలం ఎలా ఉంటుందో టెంపరేచర్ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అక్కడికి వెళ్ళేవాళ్ళు కంపల్సరీగా మంచి బందోబస్తుగా దుప్పట్లు, షట్టర్లు వేసుకొని మైకీ కాపులు పెట్టుకొని వెళ్ళాల్సిందే. ఇది మంచి పర్యాటక కేంద్రమే కాదు, వేసవి విడిది ప్రాంతం కూడా. కాబట్టి పూర్వం ధనవంతులు ఏసీలు లేని రోజుల్లో ఈ ప్రాంతాన్ని, కొడైకెనాల్ని వారు సేదతీరడానికి వేసవి విడిది ప్రాంతంగా ఎంచుకునేవారు. ముఖ్యంగా ఊటీ మొత్తం గాలించిన ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ ఎక్కడా కనిపించవు. ప్రతి ఇంటికి హీటర్ కంపల్సరీగా ఉంటుంది, స్పేస్ హీటర్, ఎలక్ట్రికల్ హీటర్. అంతకు పూర్వం కట్టెలతో ఇంట్లో పొయ్యి పెట్టుకొని ఇల్లుని ఎచ్చపరుచుకునేవారు. ఇప్పుడు ఆ పద్ధతి తీసివేసి పూర్వకాలంలో ఉన్న ఇళ్ళు కొన్ని కనిపిస్తూ ఉంటాయి మనకి ఇంటి పైన పొగ్గొట్టాలు, వాటన్నిటినీ డమ్మిల్ చేసేసారు. ఇప్పుడు అన్నీ ప్రతి ఇంటికి ఎలక్ట్రికల్ స్పేస్ హీటర్లు పెట్టేసుకున్నారు. ప్రతి ఇంటికి ఫ్యాను, ఏసీ ఎంత అవసరమో అక్కడ ఇళ్లలో కంపల్సరీగా వాళ్ళకి హీటర్ అంత అవసరం. వాతావరణం బాగా చల్లగా ఉండటం వలన ఈ ప్రాంతంలో అనేక రకాలైన పుష్పజాతులు, అనేక రకాలైన పండ్ల మొక్కలు మనకు కనిపిస్తాయి. ఊటీ పరిసరాలన్నీ అటవీ ప్రాంతం కాబట్టి అక్కడ జంతుజాలం కూడా మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఇల్లేళ్ళు, దుప్పులు, బైసన్స్ ఎక్కువగా కనిపిస్తాయి మనకు.
మేము వెళ్ళినప్పుడు బైసన్ను చూడటం జరిగింది. ఇంకా జంతుజాలం అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈ కనిపించే పైకి ఎక్కే కొద్ది కనిపిస్తుంది.